మీరు నిజం చెబితే మీరు ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం ప్రయాణించగలదు, అయితే అప్పటికే నిజం దాని బూట్లు వేసేసుకుంటుంది. అబద్ధాల కోరుతో ఎప్పుడూ వాదించకండి, మీరు గెలవలేరు, ఎందుకంటే వారి స్వంత అబద్ధాలను నమ్ముతారు. ఈ సమాజంలో చెడు లేని మనిషిని మూర్ఖుడు అంటారు. మీ లోపాల గురించి మీకు తెలిసేలా చేసేవాడు నిజాయితీగల స్నేహితుడు. ప్రతీకారం కోసం ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. అతని ఆశను నాశనం చేయండి, అతను ప్రతిరోజూ స్వయంచాలకంగా చనిపోతాడు. ఒక నకిలీ స్నేహితుడు 5 శత్రువుల కంటే ఎక్కువ నష్టం చేయగలడు. మీరు మీ కదలికలను మొదలుపెట్టే ముందు ఎప్పుడూ ప్రకటించకండి. చావు అనేది జీవితంలో అతి పెద్ద నష్టం కాదు. గొప్ప నష్టాలు మనం జీవించేటప్పుడు మనలో చచ్చిపోయేవి. జీవితం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవం. 2 విషయాలు మనలను సంతోషం నుండి నిరోధిస్తాయి: గతంలో జీవించడం మరియు ఇతరులను గమనించడం. తెలివైన వ్యక్తికి అన్నీ తెలియవు, మూర్ఖులకు మాత్రమే అన్నీ తెలుసు. చరిత్ర పునరావృతమవుతుంది. మొదటిది విషాదం, రెండవది ప్రహసనం. కోరిక నెరవేరిన తర్వాత ప్రతిదీ దాని ఆసక్తిని కోల్పోతుంది. ఆలస్యమైన పరిపూర్ణత కంటే నిరంతర అభివృద్ధి ఉత్తమం. నేను వ్యక్తుల గురించి ఎంత ఎక్కువ నేర్చుకున్నానో అంతకంటే ఎక్కువగా నా కుక్కను నేను ఇష్టపడతాను. దయ అనేది చెవిటివారు వినగలిగే మరియు గుడ్డివారు చూడగలిగే భాష. ఉదాహరణ ఇవ్వడం చాలా సులభం, కానీ ఉదాహరణగా మారడం చాలా కష్టం. భయం కంటే బలమైనది ఆశ ఒక్కటే. మీకు నిజాయితీని కూడా ఇవ్వలేని వ్యక్తుల నుండి విధేయతను ఆశించడం మానేయండి. మీరు వేరొకరి కోసం దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. విమర్శలను ఓపికగా స్వీకరించి కోపం తెచ్చుకోని వ్యక్తులని కొట్టడం కష్టం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ముఖ్యంగా మిమ్మల్ని సంతోషంగా చూడాలనుకునే వారికి. మీరు ఎంత ఆలస్యంగా డిప్రెషన్ కు వ్యతిరేకంగా నిలబడతారో అంత ఎక్కువ త్యాగాలు చేయాల్సి ఉంటుంది. చిన్న విషయాలు పెద్ద ఫలితాలకు దారితీసినప్పటికీ చిన్న పనులు చేయడానికి మేము ఇష్టపడము. నిశ్శబ్దం ఖాళీది కాదు, సమాధానాలతో నిండి ఉంది. తెలివి తక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని వారి స్థాయికి క్రిందికి లాగి ఆపై అనుభవంతో మిమ్మల్ని జయిస్తారు. మీరు ఎంతో యవ్వనంగా ఉన్నారని మీ స్నేహితులు మిమ్మల్ని పొగడడం ప్రారంభించినప్పుడు మీరు వృద్ధాప్యంలో ఉన్నారనే దానికి ఇది ఖచ్చితంగా సంకేతం. మిమ్మల్ని నవ్వించిన వాటికి దేనికి చింతించకండి. కారణం లేకుండా ఎవరైనా మీకు శత్రువుగా మారితే మీలో ఏదో ప్రత్యేకత ఉందని నమ్మండి. ఎదురుగా ఉన్న వ్యక్తి అసూయతో ఉన్నాడని అర్థం. కిటికీల ద్వారా వేడిని చలిని చూసినవారు, ఆకలి గురించి పుస్తకాలలో మాత్రమే చదివినవారు సామాన్యుడిని నడిపించలేరు. మీ స్వంత మనస్సు బాధించినంతగా ప్రపంచంలోని మరేదీ మిమ్మల్ని బాధించదు. ఉన్నదానితో సంతృప్తి చెందడమే ఆనందంగా ఉండే కళ. ప్రజలు మోసపోయారని వారిని ఒప్పించడం కంటే మోసం చేయడం సులభం. నేను నా జీవితంలో చాలా చింతలను కలిగి ఉన్నాను, వాటిలో చాలా వరకు ఎప్పుడూ జరగలేదు. 90% మన సమస్యలకు మన స్వంత ఆలోచనలే కారణం. మీరు ఒక 100% తప్పులు లేకుండా ఉంటే తప్ప నాకు తీర్పు చెప్పకండి. దూరం వల్ల ప్రేమ చనిపోదు, అనుమానం వల్ల అది చనిపోతుంది. ఎవరు బెస్ట్ పర్సన్ అనేది చెత్త పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. ప్రతివారు తమకు తామే సంతృప్తి చెందితే హీరోలు ఉండరు. కొంతమంది ఎవరికీ శత్రువులు కాదు, వారికి వారే స్వంత శత్రువులు. ఎప్పుడూ నిరాశ చెందని వ్యక్తి విజయవంతమైన వ్యక్తి. తనను తాను గౌరవించుకోని వ్యక్తిని ఇతరులు గౌరవించరు. గొప్ప మనసు అంటే మరచిపోవడం మరియు ముందుకు సాగడం ఎలాగో తెలిసిన వారిదే. ఒక వ్యక్తిని తెలుసుకోవటానికి ఉత్తమ మార్గం వారితో ప్రయాణించడం. మీ గతం, డబ్బు, వ్యక్తులు అనే 3 విషయాలపై ఎప్పుడూ నియంత్రణలో ఉండకండి. ఎవరిలోనైనా మురికిని కనుగొనవచ్చు, కానీ బంగారాన్ని కనుగొనే వ్యక్తిగా మీరు ఉండండి. మీరు విఫలం కావాలనుకునే వారికి మీరు విజయవంతంగా ఉండండి. పోరాటం లేకపోతే పురోగతి లేదు. మీరు బలంగా ఉండాలనుకుంటే ఒంటరిగా ఆనందించడం నేర్చుకోండి. అతిగా ఆలోచించడం మీ ఆనందాన్ని చంపడం తప్ప మరేమీ చేయదు. మనకు మంచి జీవితం లేదా చెడు జీవితం ఇవ్వబడలేదు, మనకు జీవితం ఇవ్వబడింది. అది మంచిదా చెడ్డదా అన్నది మన ఇష్టం.
ప్రతి మాస్టర్ ఒకప్పుడు అనుభవశూన్యుడు. జీవితంలో మంచి విషయాలు సహనంతో వస్తాయి. శ్రద్ధ వహిస్తామని ఎవరైనా చెప్పగలరు, వారి మాటలని కాదు, వారి చర్యలను చూడండి. మిమ్మల్ని నిరాశపరిచినందుకు వ్యక్తులను నిందించవద్దు. వారి నుండి ఎక్కువగా ఆశించినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోండి. వివేకం అనే పుస్తకంలోని మొదటి అధ్యాయం నిజాయితీ. నేను మాటలను నమ్మను, చర్యలను విశ్వసిస్తాను. కొన్నిసార్లు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఉత్తమ మార్గం వారికి మీ దృష్టిని ఇవ్వకుండా మానేయడం. మీరు పొందగలిగే అత్యంత విలువైన బహుమతి నిజాయితీగల స్నేహితుడు. మనం గతాన్ని మార్చలేము, కానీ సంతోషకరమైన ముగింపుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. మీకు ఇష్టమైన పనిని మీరు చేయకపోతే మీరు మీ సమయాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా వృధా చేసుకుంటారు. మీరు ప్రయత్నిస్తున్నారనడానికి చేసే తప్పులే సరైన రుజువు. చిన్న మార్పులు పెద్ద మార్పును కలిగిస్తాయి. నకిలీ స్నేహితులు నీడలా ఉంటారు. వారు మిమ్మల్ని వెలుతురులో అనగా ఎండలో అనుసరిస్తారు, కానీ మిమ్మల్ని చీకటిలో వదిలివేస్తారు. ప్రజలు మీతో చెడుగా ప్రవర్తిస్తే ప్రతిస్పందించవద్దు. నిశ్శబ్దంగా వాటిని మనస్సు నుండి త్రుంచివేయండి. ఎల్లప్పుడూ మీ హృదయాన్ని అనుసరించండి, ఎందుకంటే మీరు నిజంగా ఏమి చేయాలో దానికి తెలుసు. సులభమైన గతంతో కూడిన బలమైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు.